యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడిన మాట ఇది. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వాక్యంలో రాయబడిన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనందరం ఏకీపిద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గనుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, మా మధ్యన ఉండి మమ్మల్ని మీ ఆత్మ చేత నడిపిస్తున్న మా గొప్ప దేవుడా, మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన. ఈ యొక్క 2024 నాయన, మరి క్రిస్మస్ నెలలో మేము ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధ ఆలయంలో కూడి ఉండగా నాయన, అయ్యా, మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగునే శక్తివంతుడు ఇప్పటి వరకు కూడా మా పాటల్లో మీరయ్యుండి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. వాక్య భాగంలోకి మేము వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా, దైవ సేవకులను మీ యొక్క అభిషేకముతో నింపుకుని మీ సిలువ చాటును మరుగు చేసి మాకు ఈరోజు ఏ వాక్యమైతే అవసరమైనదో అటు శక్తివంతమైన వర్తమానంతో మీరు మాతో మాట్లాడమని, ఈ విత్తబడే వర్తమానం అందరి హృదయాల్లో నూరెంతలుగా ముద్రించమని, రావలసిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి నాయన. అయ్యా, వినుట వలన విశ్వాసము కలిగిద్ది అని మీరు సెలవిచ్చిన ప్రకారంగా వాక్యము వినటానికి నీ బిడ్డలు నాయన పరుగు పరుగున బిడ్డలంతా ఆలయానికి వచ్చేటట్టు కృప చూపి కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనులకు ఇలాగునా చేసి ఉండాలేదని, ఏ జనులకు ఇలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్ర. పాడదాం. మనమందరము స్తుతి హల్లెలూయా. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం, పండుగ దినాల్లో ఉన్నాం. ఇది ఆనందకరమైన మాసం, నెల. నవంబర్ 25 నుంచి, గత కాలం చెప్పినట్టుగా నవంబర్ 25 నుంచి జనవరి 1 దాకా పండుగ దినాల్లో ఉన్నట్టుగానే లెక్క మనకి. కనుక ఈ నెల రోజులు లేకపోతే నెలన్నర రోజులు అనుకోండి, లేకపోతే నెల బావు అనుకోండి, ఏదేమైనా క్రిస్మస్ అనే ఆ మాటే ఒక అద్భుతంగా ఆనందంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. చిన్నప్పుడు క్రిస్మస్ అనగానే కేరింతలు కొడతా ఉండేవాళ్ళం మేము. ఎందుకంటే కొత్త బట్టలు వస్తాయి, రకరకాలుగా ఉంటుంది, అంతా ఇంటి వాతావరణం అంతా మారిపోద్ది. అప్పుడు దాకా ఏమి లేవు, డబ్బులు లేవు, అది లేదు ఇది లేదు అన్న వాళ్ళు కూడా మా అమ్మ నాన్నోళ్ళు ఇక ఆ టయానికి మరి ఎక్కడి నుంచి తెస్తారు పాపం, తీసుకొస్తారు, మొత్తానికి తెచ్చి వండుతూ ఉంటారు, పెట్టేది పెడతా ఉంటారు. చాలా బాగుంటుంది అప్పుడు. పప్పలు గిప్పలు అన్నీ కూడా చిన్నప్పుడు ఒక్కొక్కరు 2-3 పప్పలు, అరిసెలు గిరిసెలు తీసుకుని పరిగెడతా ఉండేవాళ్ళం బయటికి. నన్ను చూసి మావోడు ఇంకొకడు
నా వెనకాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, మేము మొత్తం 7 సంతానం. ఆ బ్యాచ్ అంతా కూడా అక్కడ వండుతూనే ఉంటుంది. మా అమ్మ మొత్తం ఏం తీసుకుని అయిపోతుంది, అక్కడ అయిపోద్ది, ఇక్కడ కూడా అయిపోద్ది, అట్లా ఉంటుంది, బాగుంటుంది. కానీ విషయం ఏంటంటే దాని గురించిన పూర్తి అవగాహన అప్పట్లో మాకు ఉండేది కాదు. యేసుప్రభు పుట్టాడంటే పుట్టాడంతే కదా. ఆ ఆనందంలో, సంతోషంలో మాకు తలా ఒక ఇంతని మా నాన్న అయితే అందరికి కలిపి ఒకే తాను గుడ్డ తీసుకుని వచ్చేవాడు. అందరికి కలిపి ఒకే రకమైన షర్టు పెద్ద బిట్టు తెచ్చేవాడు. ఆ టైలర్ దగ్గర పంపించేవాడు. టైలర్ ఆయన కొలతలు తీసుకునేవాడు. నీకేమేమి కావాలి, నీకేం కావాలి మేమే చెప్తా ఉండేవాళ్ళం. నేను చెప్పింది వాడికి గుట్టేవాడు, వాడికి చెప్పింది నాకు గుట్టేవాడు. రకరకాలుగా ఉండేదిలే. ఆ ఏడుపులు పెడబొబ్బల మధ్యలో సంతోషం ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మాయమైనట్టుగా ఉంటుంది. అదొక అల్లరితో కూడిన సంతోషంగా కేరింతలు కొట్టే ఆ పండుగ రోజుల్లో నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఆ పెద్ద సంతానం అయినప్పటికీ చాలా వాళ్ళు చాలా ఈ పండగను ఈ పండగను మించిన పండుగ ఇంకోటి లేదు కనుక దీన్ని చాలా 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 ఘనంగా ఆచరించేవాళ్ళు. మీరు కూడా అలాగే ఆచరిస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే మరి దీన్ని మించిన పండుగ మన జీవితంలో లేదు కనుక. ఇప్పటికి సంవత్సరంలో నెల ఆఖరిలోనికి వచ్చేసాం. ఈ సంవత్సరంలో మొదటి దినాల నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఎంతో అసలు జీవితంలో అనుకోని సంఘటనలు, అపాయకర దినాలు, రోగాలు, రొప్పులు ఇలాంటివన్నీ దాటుకుంటూ వచ్చాం. నిజంగా ఒక్కొక్కసారి మరణకరమైన ఆ రోగంలోనికి వెళ్ళినట్టుగా, లేకపోతే మరణకరమైన శయ్య మీదకి వెళ్ళినట్టుగా, ఆ పాన్పు మీదకి వెళ్ళినట్టుగా, మరణకరమైన పాన్పు మీదకి. మాకైతే అలాగా మా జీవితాల్లో నాకైతే 2-3 సార్లు అలాగే జరిగినాయి. అయినా కూడా కృప కలిగిన దేవుడు మరి ఈ రోజున ఇక్కడ సజీవ లెక్కలో నిలబెట్టి మీ అందరి ముందర ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను మరి ఘనంగానే చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నాకు ఊపిరిచ్చాడు కనుక. ఊపిరి లేకపోతే ప్రాబ్లం లేదు, చక్కగా పడుకోవచ్చు కదా. కనుక ఊపిరిచ్చాడు కనుక ఆయన్ను స్తుతించాలి. అందుకని దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా అని అంటాడు. అంటే ఊపిరి లేకపోతే మనిషి మన్ను కిందే లెక్క, మట్టి కింద లెక్క. మట్టి దేవుణ్ణి స్తుతించలేదు కదా. దావీదు కూడా భలే చక్కగా మాట్లాడతాడు దేవునితో. మన్ను నిన్ను స్తుతించిన, నాకు ఊపిరిపోతే నిన్ను ఎవరు స్తుతిస్తారు అన్నట్టుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక మనకు ఈ రోజున ఇవ్వబడిన పాఠ్యాంశం ఏమిటంటే యెషయా 9:6లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని సంతోషముగా భూనివాసులందరూ కూడా, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు మొదలు ఈ రోజు వరకు అందరూ కూడా సంతోషకరంగా ఆచరించే పర్వదినము, పండుగ దినం ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు జన్మదినం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డ క్రీస్తే నా కొరకు జన్మించాడు అని అనుకుంటారు కదా. యేసు ప్రభు నా కొరకు జన్మించాడు అని నా పండగ నేను పెద్ద ఎక్కువగా నేను చేసుకొని, కానీ యేసు ప్రభు పండగ మాత్రం బాగా చేస్తాను. ఎందుకంటే అది నా కొరకు నా దేవుడు పుట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక నా కొరకు ఆయన పుట్టడమే కాదు, నా కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. పుట్టడం వేరు, బోళ్ళంతమంది పుడతా ఉంటారు,
కానీ నా కొరకు పుట్టింది, నా కొరకు మరణించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయినా యేసు ప్రభువే అని నేనైతే ఒక హక్కుదారునిగా, హక్కుపూర్వకంగా నేను ఈ మాటలో నేను చెప్పగలను. అందువల్లనే ఈ హక్కుదారునిగా ఈ పండగను నేను ఆచరించగలను. పండగ అంటే ఏదో కొత్త బట్టలు, పిండి వంటలు, అది ఇది అని, అది అప్పుడు చిన్నప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలాగా ఆలోచించాను. పెద్దవాడైన తర్వాత పెద్దవాడిగానే నా బిహేవియర్ అంతా కూడా మారిపోయింది. నాకు కొన్ని దేవుని యొక్క సంఘటనలు, దేవుని యొక్క సంగతులు తెలియజేశాడు కనుక నేను అప్పుడు విధానము ఆచరించిన విధానం వేరు, ఇప్పుడు ఆచరించే విధానము వేరుగా ఉంటుంది కదా. అంతే, చిన్నప్పుడు వేరు. అప్పుడు మనకేందంటే ఏదో పండగ అయిపోయింది. అన్ని పండగల్లో మన పండగ, అందరు పండగలు చేసుకుంటూ ఉంటారు, మేమేమో మా పండగ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు అని అంటే అందరు పండుగలు చేసుకునేటప్పుడు వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గారెలు, బూరెలు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి కొన్ని అరిసెలు గొరిసెలు అవి పంపించేవాళ్ళు. చుట్టూరు అందరూ మేము ఉన్న ప్రదేశం అంతా కూడా బ్రాహ్మిన్స్ కల్చర్ అది కనుక అక్కడ అందరూ కూడా వాళ్ళ పండుగలు బాగానే చేసుకుంటూ ఉన్నప్పుడు మాకు కూడా పంపుతూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే అవన్నీ చూసిన తర్వాత మా నాన్న ప్రార్థన చేసి దమ్మ మనము తిందామన్నట్టుగా అనేవాడు. అంటే అప్పుడు మాకు పెద్దగా ఇవన్నీ తెలియదు, కానీ అవన్నీ కొంతమంది పంపించకపోతే నాకు భలే కోపం వస్తూ ఉండేది. మా పండుగ వస్తుంది కదా చూద్దాం అప్పుడు అన్నట్టుగా. అంటే వాళ్ళ పండగకి మనం పంపించలేదు, మన పండగ కూడా పంపపాక వాళ్ళకి అంటే ఏరా అండి. అసలు వాళ్ళు పంపలేదుగా మనకి. ఇదే రంది మాకు, ఇదే సందడి. ఇక అంతే, పండగ అంటే పండగ అంతే. వాళ్ళు పంపితే పంపుదాం, లేకపోతే లేదు. ఇది ఒక ఈ అనుభవాలు గుండా వెళుతూ ఇప్పటికి ఏ అనుభవాల్లోనికి వచ్చామంటే పెద్దవాడైనప్పుడు పెద్దవాళ్ళలాగా నేను మాట్లాడుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు పుట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక నాకు హక్కు ఉంది ఈ పండగ చేసుకోవటానికి. హక్కు లేని వాళ్ళు బోళ్ళు అంతమంది పండగ చేస్తారు. బ్రదరు బాగా అని అంటారు, బాలు ఫుల్గా వేసేసుకుని అదే హ్యాపీ క్రిస్మస్ అని వాడు ఊగుతాడు, ఈడు ఊగుతాడు, ఇద్దరు కలిసి వాటేసుకుని వాడు వీడి మీద వాంచి చేసుకుంటే వాడేమో వీడి మీద బాగుంటుంది. అప్పుడు అదొక క్రిస్మస్. అర్థమవుతుందా? క్రిస్మస్లో రకరకాలు ఉన్నాయి. తాగుబోతుల క్రిస్మస్, పైన స్టారు, పైన ఏంటది స్టార్ పెడతారు, పెద్దదే పెడతారు స్టారు, కిందేమో బారు. మీరు బాగా గమనించండి, క్రిస్మస్ రోజున జనాలు పెద్దగా ఉండరు చర్చిల్లో, అంతా బయటే ఊరేగుతూ ఉంటారు, అంతా బయటే. అంతే, ఎవరెవరు కొత్త బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇక ఏం పని పాటలు ఉండదు. మరి ఏంటో అన్ని రోజులు లాంటి రోజు కాదు ఏమో మరి వాళ్ళకి. కానీ నాకు ఇది ఒక ప్రత్యేకమైన దినము, మనకందరికీ కూడా ఇది ప్రత్యేకమైన దినము కనుక ఈ ప్రత్యేకమైన ఈ దినాన్ని, క్రిస్మస్ దినాన్ని గురించి కొన్ని ముఖ్యమైన సంగతులు మనము నేర్చుకోవాలి. మేము కొంతమంది అభిషేకం కూడికలో కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటాం. 12-14 సంవత్సరాల నుంచి బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు, పిల్లలు లేని వారు ఉంటారు. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి బిడ్డలు కలిగినప్పుడు వాళ్ళ ఆ సంతోషము చాలా 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 అది చెప్పన సత్యము కానీ సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషంలో ఇక వాళ్ళు అన్నీ మర్చిపోతారు. బిడ్డే తమకు ప్రధానము అన్నట్లుగా బిడ్డ కొరకే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారంటారు. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ కొరకు వాళ్ళకి ఒక శిశువు పుట్టారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శిశువు వాళ్ళ కొరకు పుట్టాడు. మన కొరకు ఒక శిశువు పుట్టాడు. ఇది మనము సంతోషకరంగా అంగీకరించవలసిన సంగతి. కనుక మనకు ఒక కుమారుడు మనకు అన్నప్పుడు అది నా వ్యక్తిగతం, మన వ్యక్తిగతం. అది
నాకు అని అనుకోవాలి. ఎవరికారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు నాది 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 అనుకుంటా ఉంటాం కదా, మాది అని అనుకుంటాం. మా 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 ఇల్లు అంటూ ఉంటాం, మా డాడీ అంటూ ఉంటాం కదా. మా డాడీ అని అన్నప్పుడు ఆ డాడీలో ఉన్న సులక్షణాలన్నీ చెప్తూ ఉంటాం. మా మమ్మీ అని చెప్తూ ఉంటారు. మా అబ్బాయి అని అంటూ ఉంటారు కొంతమంది. ఆడెవడన్నా కలెక్టర్, మా అబ్బాయే ఎంత కష్టపడ్డాను అంటూ ఉంటారు. ఇక్కడ మనకి అబ్బాయి అని కాదు, కానీ మనకు కుమారుడు అనగా మన కష్టపడితే వచ్చిన కుమారుడు కాదు, మన కొరకు కష్టపడి వచ్చిన కుమారుడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అంటే మనమేదో తీవ్రంగా ఆలోచించి నా కొరకు ఒకటి రావాలి అని అనుకోవటం కాదు, ఆయనే మన కొరకు అనుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో మనము యేసుప్రభు చరిత్ర చూస్తే అది ఎంతో 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 బాధకరమైంది. అస్సలు సంతోషమే ఉండదు ఆ చరిత్రలో. బాలుడిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పెద్దవాడైనప్పుడు కానీ, చనిపోయేదాకా ఆయనలో సంతోషం ఏముండదు. చూడండి, మరియమ్మ దగ్గర నుంచి మీరు ఆలోచన చేయండి. మరియమ్మ అక్కడ నజరేతులో నుండి బెత్లెహేం దాకా, ఎక్కడి నుండి? నజరేతు అనే ఆ ఊరిలో నుండి బెత్లెహేం దాకా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ రోజున ప్రజాసంఖ్య రాయబడి ఉంది కనుక అక్కడి నుంచి వచ్చింది. ఎలా వచ్చింది అంటే అప్పటికే ఆమె గర్భవతి అయి ఉంది. గర్భవతి అయి ఉంది ఆమె. ఇక చూడండి ఎంత ప్రాబ్లము. గర్భవతి అయిన ఒక తల్లి మామూలుగా బస్సులో ప్రయాణం చేయటమే, కారులో ప్రయాణం చేయటమే చాలా భారంగా ఉంటుంది. పైగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని ఆలోచన చేస్తే సుమారుగా మీ బైబిల్ గ్రంథంలో లాస్ట్లో క్రొత్త నిబంధన ఇది ఉంటుంది, మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో నజరేతు అనే పట్టణం ఏడ ఉంటుంది, బెత్లెహేం ఎక్కడ ఉంటుందో ఆలోచన చేయండి. మనం చూస్తే చాలా దూరం ఉంటుంది, చాలా దూరం. అక్కడెక్కడో పైనేమో నజరేతు ఉంటుంది, కింద ఎక్కడో బెత్లెహేం ఉంటుంది. అర్థమవుతుందా? ఆ బెత్లెహేముకు రావటానికి ఎంత కష్టమో చిన్న విషయం కాదు అది. ఒక గర్భిణీ స్త్రీ గాడిద మీదో లేకపోతే ఎలాగొస్తారో మరి. ఆ టైంలో గాడిదలు ఎక్కువగా ప్రాముఖ్యంగా ఉంది కనుక అక్కడి నుంచి రావటం చాలా 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 పెద్ద విషయం, భారభరితమైన విషయం. అది భారభరితమైన ప్రయాణం. సుమారు అక్కడి నుంచి రావటానికి 200 కిలోమీటర్లు పడుతుంది. మధ్యలో వాళ్ళకి సమరయ అనే ఒక దేశం ఉంటుంది, సమరయ పట్టణం. అర్థమవుతుందా? ఈ సమరయ పట్టణంలోనికి యూదులు ప్రవేశించరు. సమరయలోనికి యూదులు ప్రవేశించరు. వాళ్ళు ఆ సమరయను ఎంటర్ కాకుండా చుట్టూరు తిరిగి వచ్చి మళ్ళీ ఇటు వచ్చి బెత్లెహేముకి రావటం 200 కిలోమీటర్ల పైనే ఉంటుంది. చాలా పెద్ద ప్రయాణం అది. మనం చాలా చిన్నగా ఒక పాటలో తీసేసి అవతల పెట్టేస్తాం క్రిస్మస్ దీనిలో నాటికలో కదా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి నడిచనమ్మ, ఏదో ఆ పాటలో దిక్కుతోచక అదంతా కూడా ఆ కవి భలే వర్ణించాడు. దానిలో హ్యాపీనెస్ కంటే కూడా వాళ్ళు పడిన స్ట్రగులే ఎక్కువగా ఉంటుంది. ఆ పాట అంత సంతోషకరమైన పాటను ఎంత దీనాతి దీనంగా రాశారు అని అంటే నిజమే. అప్పుడున్న ఆ బాధ అది వర్ణన అతీతం. అర్థమవుతుందా? కనుకనే అక్కడి నుంచి రావటానికి ఎంత ప్రయాసపడి ఉంటారు. పైగా ఆమె వచ్చే సమయానికి ఏమైందో తెలిసిన, ఆమె వచ్చే సమయానికి ఆమెకు నెలలు నిండిపోయినాయి, కనే టైం అయిపోయింది. కనుక ఆమె ఎక్కడికన్నదో రాయలేదు, కానీ అక్కడ రాయబడిన వచనాల ప్రకారంగా ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో
పరుండబెట్టుట మీరు చూస్తారు అనే వార్తను గొల్లలకి చెప్పటం మనం చూస్తాం. బాగా ఆలోచన చేయండి. ఎవరైనా మన పిల్లల్ని మనం ఎక్కడ పరుండబెట్టాలని అనుకుంటాం? ఎక్కడ పరుండబెట్టు అంటే మంచి మంచి ఉయ్యాలలో, ఇప్పుడు మామూలుగా రాలేదు, ఉయ్యాళ్ళు కూడా కరెంటు ఉయ్యాళ్ళు వచ్చేసినాయి, ఎలక్ట్రానిక్ ఉయ్యాళ్ళు. మామూలుగా తల్లి వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. పిల్లవాడికి ఏమంటే ఇక్కడ ఊరిని అట్ట స్విచ్ చేస్తే అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏది? ఉయ్యాల అటు ఇటు కదులుతూ ఉంటుంది. స్విచ్చే. ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి అని అనక్కర్లా అంటారు కదా అమ్మలో. నాకు సరిగ్గా రాదు, అది చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటారు కానీ నాకు కుదరదు. బాగా అంటారు, మళ్ళీ దానిలో నుంచే ఆయి అని అంటారు కదా. ఆ మాటలో నుండే అది కూడా చాలా లయబద్ధంగా అనాలి, లేకపోతే ఆడు పడుకోడు. ఆడు పెద్దగా ఒక రకంగాని మళ్ళీ చిన్నగాని ఇదంటే వాడి మైండ్లో అదంతా కన్ఫ్యూజన్లో ఉంటుంది, నేను పడుకోవాలా వద్దా అని. కనుక చాలా జాగ్రత్తగా పాడిద్ది తల్లి కదా. అట్ట లేకుండా ఉయ్యాల, మంచి ఉయ్యాల, ఎలక్ట్రానిక్ సంబంధించిన ఈ రిమోట్ ఉయ్యాలలో వచ్చేసినాయి. ఇక్కడ ఆ వంటగదిలో ఉంటే అట్ట స్విచ్ చేస్తే అక్కడ ఏడో ఉన్నవాడు వాడు హాయిగా మళ్ళీ పడుకుంటాడు అనుకుంటా. బాగుంటుంది కదా. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి అంత హ్యాపీనెస్లో మనము ఇప్పుడు ఉన్నాము అంటే దానికి గల కారణము ఆయనే. హల్లెలూయా. ఆయనైతే మన కొరకు చాలా 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 కష్టపడ్డాడు, చాలా శ్రమను అనుభవించాడు. ఆ పశువుల తొట్టిలో ఏమంత బాగోదు నాకు తెలిసినంత వరకు. ఆ బర్రెలు, ఆ గొర్రెలు, అదంతా చీదర వ్యవహారం కదా. మీరు గొర్రెల మంద దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ గొర్రెల అదేదది పశువుల శాలలాగా ఉండే ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళండి, ఎంత వాసన వచ్చేస్తుందో చెప్పలేనంత వాసన వస్తుంది. అస్సలు ఆ బరిగొడ్ల వాసనైనా అంతే ఉంటుంది, ఏదున్నా అంతే ఉంటుంది. కానీ అక్కడ ఆయనను మరి పడుకోబెట్టడానికి స్థలం లేదు. ఆయన తీసుకెళ్ళి తొట్టిలో పడుకోబెట్టారంట. ఎక్కడ పడుకోబెట్టారు? తొట్టిలో. అది గ్రాసం వేసే తొట్టే మరి ఏమిటో తెలియదు, కానీ కుడితి తొట్టో తెలియదు. మొత్తానికి తొట్టెలో పరుండబెట్టారు. గడ్డి ఉంటుంది, గడ్డి మీద ఆయన పరుండబెట్టడం అంటే చూడండి, ఆలోచన చేయండి. అదంతా మంచి సెంటెడ్ గది కాదు, మనం వేసుకున్నట్టుగా రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం కదా. మంచి స్మెల్ వచ్చేవి అన్నీ పెడతా ఉంటారు పిల్లలకి హాయిగా. ఆ ఫ్రాగ్రెన్స్ కోసం మంచి మంచి రిలాక్స్ కొరకు మంచి స్మెల్ వచ్చేవి పెడతా ఉంటారు. కానీ అక్కడ ఏది లేదు. చాలా భయంకరమైన ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తనను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి రావటం, అది విశేషం. అర్థమవుతుందా? మనకు అనే మాట ఇది అందరికీ సంబంధించిన మాట. మన కొరకు, మనకు శిశువు బిడ్డను అని వ్రాయటము మనం చూస్తాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడాను. మన కొరకే ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరి కొరకు, అనగా ప్రజలందరికీ ఇది మహా సంతోషకరమైన వర్తమానం, ఇది శుభవర్తమానం. కనుక ఇది లోకాసు వార్తలో 2:10 రాయబడి ఉంటుంది. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. అందరికీ, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా. అర్థమవుతుందా? ఆయన అందరినీ పిలిచాడు. ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే అది ఆ గిఫ్ట్స్ అనేవి ఇవ్వబడతాయి. దేవుని స్తోత్రం. ఆ రాజు పుట్టినరోజు అనుకోండి, అందరికీ కూడా ఏం చేస్తారు? ఆహ్వానాలు పంపుతారు. ఎవరైతే వెళ్తారో వాళ్ళకే బహుమానాలు. స్తోత్రం చెబుదాం. నేను రాలేకపోతున్నాను, బహుమానం నా దగ్గర పంపించంటే కుదిరిద్దా? రాజుతో అంటాడా ఎవరైనా? రాజా, ఈరోజు నేను రాలేకపోతున్నాను, పండుగ ఉంది, పని ఉంది, ఈరోజు కుదరదులే, కానీ బహుమానాలు ఏమైనా ఉంటే ఇంటికి పంపించు అంటే అది బిలువరా అంటారు.
అని నెమ్మదిగా తీసుకొస్తారు, మర్యాద చేసి పంపిస్తారు. అర్థమవుతుందా? కనుక ఇది అందరికీ, ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. కనుక మనందరి కొరకు ఆయనే దేవుడే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఎటువంటి లోపం లేదు, అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను, అండర్లైన్ చేసుకోవాలి, ఆయనను అనుగ్రహించాను. ఆయనను అనగా ఎవరిని అనే ప్రశ్న వేసుకుంటే ఆయనే మన ఇమ్మానుయేలు దేవుడు, ఆయనే యేసునాథుడు, ఆయనే క్రీస్తునాథుడు. మనం ఈ రోజున పండగ చేయటం కారణము ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. అంటే సృష్టికర్తగా మనుషులందరి మీద ఆయనకి ప్రేమ ఉంది. అర్థమవుతుందా నా మాట? మనుషులందరి మీదకి ఆయన ప్రేమ ఉంది. మనుషులందరినీ కూడా ఆయన ఒకే రకంగా చూస్తున్నాడు అనే మాటకి నిదర్శనము ఈ మాటే. దేవుడు లోకమును అనే మాట రాయబడి ఉండటము మనం చూస్తాం. లోకము అంటే ఎంటైర్ వరల్డ్, అది మొత్తం కూడా, భూప్రపంచం మొత్తం కూడా, లేదా సర్వసృష్టి ఆయనను ప్రేమించాడు. ఎందుకు ఆయన ప్రేమించాడంటే ఆయనే చేసుకున్నాడు కనుక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన చేసుకున్నాడు కనుక ఆయన ప్రేమించటంలో తప్పులేదు. ఇప్పుడు నేను ఏదైనా చేశాను, నేనే తయారు చేశాను అనుకోండి, దానికి ఎవరైనా పట్టుకుంటే అంటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మనల్ని కూడా దేవుడు చాలా జాగ్రత్తగానే చూస్తున్నాడు ఇప్పటికి కూడా. ప్రజెంట్ ఆయన ఇప్పటికీ మనల్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు కనుకనే మంచివారు బ్రతుకుతున్నారు, చెడ్డవారు కూడా బ్రతుకుతున్నారు. అందరి ఎడల ఆయన ప్రేమ మక్కువగానే ఉంది. ఏలయనగా రైతులు వాళ్ళు పొలంలో వాళ్ళ పంట వేసుకున్నప్పుడు వాళ్ళ పొలము ఫలాలు ఇచ్చిద్ది, మన పొలం కూడా ఫలంనిస్తుంది. మనకు కావాల్సింది మనకిస్తాడు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అందరి మీద ఆయన వర్షము కురిపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతున్నాయా? కనుక సృష్టికర్తగా దేవునికి ఎటువంటి ఇది స్వార్థము ఇటువంటివి ఏం లేవు. మనిషికి ఉన్నట్టుగా ఉండదు. అందరిని కూడా ఆయన సమ ఉద్దేశంతోనే చూస్తున్నాడు. కనుక ఆయన సూర్యుడిని కలిగజేసినప్పుడు వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళు కిరణాలు మీరు ఎటు వెళ్ళండి అని అంటే కిరణాలు వాళ్ళ వైపే వెళ్తాయి, కానీ అందరికీ సూర్యకిరణాలు ఉంటాయి. గాలి అంతే కదా, అందరికీ గాలి సమంగానే వస్తూ ఉంటుంది. నాకు కావాల్సిన గాలి నేను పీల్చుకుంటాను, నీకు కావాల్సింది నువ్వు పీల్చుకుంటావు. నువ్వు పీల్చుకున్నంత మాత్రం నాకు రావాల్సిన గాలి ఆగిపోదు. అంటే చాలా ఎక్కువగా గాలి ఆయన మనుషులందరికీ ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు అంటే అప్పుడెప్పుడో గాలి వీయటం మొదలు పెడితే ఇప్పటికి కూడా అది ఇంకా అదే కంటిన్యూస్గా వేస్తూనే ఉంటుంది. అది అర్థమవుతుందా? ఇప్పటికి కూడా అయిపోయింది. ఎప్పుడైనా గాలి పొరపాటున అయిపోతే మన పని మనం కూడా అయిపోయేవాళ్ళం కదా. హల్లెలూయా చెప్పండి, నిద్రపోయేవాళ్ళు హల్లెలూయా. ఎందుకనో మీ దగ్గర నుంచి రెస్పాన్స్ హల్లెలూయా. ఒకసారి అందరు లేచి గుడ్ మార్నింగ్ పాస్టర్ అనండి. ఇటు పెట్టి అంటాను కదా చిన్నప్పుడు, అట్టంటే మొత్తం వదిలిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. అనొద్దులే ఎలాగో బాకండి. కనుక వినండి, నాకెళ్ళి చూడండి. మీరు సరైన విధానంలో మీరు ఉండకపోతే ఇక్కడి నుంచి వచ్చేది ఈ మాటలు కూడా తక్కువైపోతూ ఉంటాయి. వీళ్ళు ఇష్టపడతలేదు అనుకుంటా ఉంటాను. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు అందరినీ సమంగా ప్రేమించే దేవుడు. మత్తయి సువార్తలో 5:45 ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మళ్ళా ఒకసారి చదువు.
చూడండి, మంచివారిని చెడ్డవారిని అందరి మీదకి కూడా వర్షము కురిపిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అయితే మనము తీసుకునే విధానంలోనే మనమే కొద్దిగా తేడా పడతా ఉంటాం. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకి వర్షం పడిపోతే కష్టం, సూర్యుడు లేకపోతే మనకి కష్టం, మన బ్రతుకు గాలి లేకపోతే ఆగిపోద్ది, స్తంభించిపోద్ది. కనుక ఆయన అందరి మీద సమంగానే ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి లోపము లేదు. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే, ప్రవక్త ద్వారా ముందుగానే మన కొరకు శిశువు పుట్టును అనే మాట మనము చదవటము మనం చూస్తాం. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, అనగా యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీదకి రాక ముందరే ఈ మాటను గురించిన ప్రస్తావన వేద గ్రంథంలో ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు, ఇది నా కొరకు, వ్యక్తిగతంగా ఎవరికి తీసుకుంటే వాళ్ళ కొరకు. నా దేవుడు అనుకుంటే నా దేవుడే, నీ దేవుడు అంటే నీ దేవుడే. నాకొద్దు అంటే నాకొద్దు, నీకొద్దు అంటే నీకొద్దు. అప్పుడు తేడా పడిపోద్ది. కనుక వినండి, వాస్తవానికి యేసు ప్రభువుని గురించి మత్తయి సువార్త 1:1 రాయటం మనం చూస్తే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు. పోయిన వారం కూడా మనం ఈ మాటను గురించి ధ్యానం చేస్తాం. ఆయన అబ్రహాము కుమారుడు. అంటే అబ్రహాముకు దేవుడు ఎప్పుడో ఆయనకి ఇచ్చిన సందేశము, లేకపోతే వాగ్దానం. అబ్రహాము చాలా దిగుల్లో ఉండేవాడు. ఒక రోజున బాగా దిగులుగా ఉంది. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, ఆయనకి సంతోషం లేదు. సంతోషం ఎందుకు లేదు అని అంటే, బిడ్డలు లేరు గనుక. అటువంటి టైంలో ఆయనకు ఒక సేవకుడు ఉన్నాడు, మంచి సేవకుడు ఉన్నాడు. ఆయన్నే కుమారునిగా దత్తత తీసుకోవాలని, తన ఆస్తి మొత్తం ఆయనకి రాసి ఇవ్వాలని ఆ నైట్ అంతా తెగ ఆలోచించినప్పుడు ఆ దేవుడు ఆయనే స్వయంగా, నేనే నీ కడుపును పుడతాను కదా, నేనేం చెప్పాను నీకు, నువ్వేమని ఆలోచిస్తున్నావు, నేనే నీ కడుపున నేను ఉద్భవిస్తాను అన్న మాటను మనము ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. తర్వాత యోహాను 8:56 ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే అబ్రహాము బిడ్డల కొరకు అంగలారుస్తూ ఉన్న సమయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, నేనే నీ కుమారునిగా ఈ లోకంలోనికి వస్తాను, నీ కుమారుడు అనబడతాడు, నీ కొరకు అన్న మాట రాయబడి ఉంటుంది. తర్వాత మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించను, అది చూచి సంతోషించను అనేను. యోహాను 8:56. అబ్రహామును గురించిన ప్రస్తావన ఇక్కడ యోహాను సువార్తలో కూడా. అంటే అబ్రహాము దేని కొరకైతే వెయిట్ చేశాడో అది ఈ రోజున నెరవేరింది అని యేసు ప్రభు చెప్పటము మనం చూస్తాం. యేసు ప్రభు కొరకు ఆయన ఎన్నో దినాలుగా ఎదురు చూశాడు. నా గర్భములో నుండి మహోన్నతుడు రావాలి కనుక దాని కొరకు వెయిట్ చేశాడు. అంటే అబ్రహాం చనిపోయాడు కదా, ఎప్పుడు వెయిట్ చేశాడు, ఎక్కడ వెయిట్ చేశాడు? అబ్రహాం చనిపోయాడు. నిజంగా చనిపోయాడా, ఇంకా సజీవంగానే ఉన్నాడా? చెప్పాలి మీరు. అబ్రహాం చనిపోయాడు. మామూలుగా లోక సామెత ప్రకారంగా లోకంలో ఉన్న మాట ఏంటంటే, చనిపోయాడంటే ఇక లేడని అర్థం, వెళ్ళిపోయాడని. నిజంగానే చనిపోయాడా? ఇంకా లేకోడా ఆయన అంటే? ఆయన చనిపోలేదు. ఆయన ఎక్కడున్నాడంటే పరదేశులో ఉన్నాడు. ఆయన అక్కడి నుండి చూస్తూ ఉన్నాడు. మరి నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిద్దా అని ఎదురు చూశాడు. ఎదురు చూసినప్పుడు బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన తర్వాత సంతోషించాడు. స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కనుక అబ్రహాం ఎందుకు సంతోషించాడు అంటే, ఆయన గురించి ఈ మాటలు ఎందుకు రాయబడి ఉన్నాయంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించాడు. నేను చూస్తాను, సజీవుల లెక్కలో నేను కూడా ఉంటాను. అంటే ఈ శరీరము మృతతల్యం అయిపోయినా కూడా, ఇది పాడైపోయినా కూడా, నా ఆత్మ నా దేవుని యందు
బలముగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రకటన గ్రంథంలో 22:16 తొందర తీయాలి, చాలా ఉన్నాయి. మీకు ఏదో మామూలుగా చెప్పేయచ్చు, కానీ అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు. ప్రకటన గ్రంథం చూడండి, నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. 22:16 కనుక అబ్రహాము చూచిన ప్రకాశమైన వేకువ చుక్క ఎవరు అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుకనే మ్యాటర్లో మత్తయి 1:1 ముందుగానే డీటెయిల్గా అసలు సంక్షిప్తంగా అని అంటారే, అలాగా అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన అని యేసును గురించిన ప్రస్తాపన అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది కుమారులు? నాకు తెలిసినంతవరకు ఎంతమంది పిల్లలు ఉంటారు అనుకుంటున్నారు? మీకు తెలిసినంతవరకు మీరు చెప్పండి. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? ఒక్కడే. అమ్మ మాటకి ఓటేసేవాళ్ళు ఎంతమంది? మళ్ళీ అమ్మ వెంటనే వాగ్దాన పుత్రుడు ఒక్కడే అంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు మొత్తం ఒక 12 పైన 8 మంది ఉంటారు పిల్లలు. ఎంతమంది ఉంటారు? అమ్మ అంతమందిని ఎప్పుడు కన్నాడు అనుకుంటున్నారు? ఎటు చూస్తున్నారు? ఎప్పుడు కన్నాడు మాకు తెలవకుండా అన్నట్టుగా, మీరేదో అబ్రహాముకి పెళ్లి చేసినట్టుగా. అబ్రహాముకి ఎంతమంది? 8 మంది ఉన్నారు. వాళ్ళలో వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. హల్లెలూయా. అబ్రహాము శారాకు కలిగిన కుమారుడే వాగ్దాన పుత్రుడు. అబ్రహాముకు హాగర్ ద్వారా వచ్చిన కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. తర్వాత అబ్రహాముకు ఇంకో భార్య ఉంది కదా, ఎవరు ఆమె? ఆగర్కి అయిపోయింది. ఆగర్ పొద్దుగోకలు ఆగర్. ఇక ఆగర్ తప్పితే ఇంకొక మాట ఉండదు. కెతురా ఉంది ఇంకొక ఆమె ద్వారా. మరి అబ్రహాముకు ఒక కెతురాకు జన్మించిన కుమారులు ఎవరెవరు అంటే జిమ్రాను. ఏంటయ్యి పేర్లు కూడా భలే వెరైటీగా ఉన్నాయి. జిమ్రాన్ ఎప్పుడన్నా పెట్టుకోండి, బాగా మంచి కుమారుడు కలిగితే జిమ్రాన్ అని పెట్టుకోండి. తర్వాత ఇంకొక ఆయన పేరేంటి? యోక్షాను. తర్వాత మైదాను అనే పేరేంటో మరి నాకు అర్థం కాదు. మైదాను, తర్వాత మిజ్యాను, ఇస్బాకు, షోవాహు అను వారిని కన్నదంట. ఆదికాండంలో 25:1-2 మనకు ఆ మాటలు ఉంటాయి కెతురా ద్వారా. ఇప్పుడేం తీయబాకండిలే, మీకు వరనే ఆ మాట కావాలి కనుక అలాగ అంతమంది ఉన్నా కూడా అబ్రహాము కుమారుడిగా ఎంచబడిన వాడు ఎవరు అంటే, వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకే. ఇస్సాకు ద్వారా సంతానము అంతా కూడా వచ్చి దావీదు దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోలా. మళ్ళీ దావీదు దగ్గర నుంచి మళ్ళీ చిగురించి మళ్ళీ ఎక్కడ దాకా వచ్చింది? యేసయ్య దాకా వచ్చింది. కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అంతేనా? అబ్రహాము ఎవరికి తండ్రి? పిశాచులకా? మరి మనకే మరి ఏందంటున్నాం? మామూలు విషయం కాదు. విశ్వాసులు మనందరం, సిగ్గులేదు మనకే. ఉందా లేదా? ఉంది. మనం అందరం విశ్వాసులు. స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రొత్త నిబంధనలో ఈ మాట విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారులుగా మనల్ని కూడా అబ్రహాం సంతానంలో కలిపేశాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అబ్రహాముకి 8 మంది పిల్లలు, 8 మంది కూడా ఆయా ప్రాంతాలను బాగానే వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ బాగానే ఎవరికి వాళ్ళు మంచి ఇదిలోనే ఉన్నారు. వాళ్ళతో కలిసి అన్యజనులైన వారికి అయిన మనల్ని కూడా అక్కడ వారిలో కలిపేశాడు. ఎలా కలిపేశాడు అంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారులు మనం. లూకాసు వార్తలో 19:9 ఇతడును అబ్రహాము కుమారుడే అనే మాట జక్కై గురించి వ్రాయబడి ఉంటుంది.
జక్కయ్య యొక్క పరిస్థితి ఏంటంటే, జక్కయ్య ఆయన ఒక పొట్టివాడు ప్లస్ సుంకపు వసూలుదారుడు, సుంకం వసూలు చేసేవాడు కనుక రావాల్సిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఉండేవాడు. సుంకం అంటే మీకు బాగా తెలుసు ఏంటది, ట్యాక్స్. ఆయన ట్యాక్స్ కలెక్టర్, మామూలు ఆయన కాదు, ఆయన చిన్న వ్యక్తిత్వం కాదు ఆయనది. కనుక ట్యాక్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఎంత కలెక్ట్ చేయాలో ప్రభుత్వ వాళ్ళు ఈయనకి సూచన చేస్తారు. ఆయన ఇష్టం, ఇక 4 రెట్లు పెంచుకోవచ్చు, 10 రెట్లు పెంచుకోవచ్చు, ఎట్లాగట్లా ఎక్కువ ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి తక్కువే కప్పమో కట్టేవాడు. కనుక ఇలాగా చేయటం వలన ఈ ట్యాక్స్ కలెక్టర్, ఈ జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు. సన్నసోడ పోతావరా అనేవాళ్ళు, పాపాత్ములు, వాడి భయంకర వేస్ట్ క్యాండిడేట్ అండి. పాపిస్టోడు ఎవరైనా ఉన్నారంటే ఆడే అన్నట్టుగా వాళ్ళు. ఆ జక్కయ్య ఎదురు పడితే చాలు, ఇక ఎదుటే ముఖాన్ని తిట్టేస్తారు. ఆయన కూడా ఇట్ట కప్పుకొని ఇట్ట వెళ్తూ ఉంటాడు పాపం. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ బూతులు వెళ్ళాక. అర్థమవుతుందా? మరి వసూలు చేసేదే మామూలుగా వసూలు చేస్తాడా అంటే కాదు. ఆయన ఇష్టం, డబ్బులు సంపాదన కోసం ఏదైనా చేయటానికి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. అట్లాంటి వారి లిస్టులో జక్కయ్య కూడా ఒకడు. కనుక ఈ జక్కయ్య ఆయన దేవుణ్ణి చూడాలని ఒక ఆలోచన, అది దేవుణ్ణి చూడాలి, అసలు ఆయన ఎట్టుంటాడో చూడాలని. ఎంత పాపిస్టోడికైనా దేవుణ్ణి చూడాలనే ఆలోచన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూడాలనే ఆలోచన జక్కయ్యకి ఉంది కనుకనే ఆయన ఎలాగైనా చూడాలని ఒక చెట్టు ఎక్కాడు. అయితే యేసు ప్రభు ఆయన చూడటానికే వచ్చాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈయనేమో ఆయనను దేవుణ్ణి చూడాలని చెట్టు పైకి ఎక్కేశాడు. చెట్టు పైకి ఎక్కి అక్కడి నుంచి చూస్తున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చింది అసలు ఆయన కోసమే. ఆయన అలా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెనకాల చాలామంది వస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళందరినీ దాటుకొని ఈయన చూడలేడనే ఆశతో ఈయన చెట్టు ఎక్కితే ఆయనేమో ఈయన కొరకే వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుకనే ఎప్పుడైతే జక్కయ్య దగ్గరికి వచ్చాడో, జక్కయ్యతో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం వేసింది. అసలు లేదో చూద్దామని వస్తే నా ఇంటికే వస్తాను, రండి, అయ్యో రండి అయ్యా అన్నాడు. తిరస్కరించాల. కొంతమంది నేను వస్తున్నా పా అంటే నేను అంత యోగ్యుడును కానని అన్నవాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మీరు మా ఇంట్లోనికి రావటానికి నాకు అంత యోగ్యత లేదు, మాట మాత్రము సెలవు, నా కుమారుడు లేకపోతే నా కుమార్తె చూడండి అంటే ఒకళ్ళేమో ఆహ్వానించారు, ఒకళ్ళేమో తిరస్కరించారు. అంటే తిరస్కార భావం ఏంటంటే ఆయన అయోగ్యతను బట్టి ఆయన అన్నాడు. వాస్తవంగా మనుషులు ఎవ్వరికీ యోగ్యత లేదు. ఆయనను తీసుకుని ఆయన పిలుచుకునే యోగ్యత ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. కనుకనే ఈ జక్కయ్య ఆ టయాన్ని, ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకున్నాడు. దేవుడే స్వయంగా వస్తాను అని అన్నప్పుడు అమ్మో తిరస్కరించకూడదు, నా దేవుడు నా దగ్గరికి రావాలి, ఆయన అంత గొప్ప దేవుడో కనుకనే నా ఇంటికి వస్తున్నాడని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని పిలుచుకున్న తర్వాత ఆయనకి ఆతిథ్యం ఇచ్చి అన్నీ మొత్తం చేసి వండిపెట్టి మొత్తానికి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన హృదయంలో మార్పు కలిగింది. హల్లెలూయా, అర్థమవుతుందా? ఎవరిలో మార్పు కలిగింది? జక్కయ్యలో మార్పు కలిగింది. అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి? మార్పు పొందుతాయి. మార్పు పొందిన వారు ఎవరు అంటే, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, మారు మనసు కలిగి ఉంటారో. జక్కయ్య ఆయన పరిస్థితిని మనం గమనిస్తే
దేవుణ్ణి తమ గృహంలోనికి ఆహ్వానించిన తర్వాత జక్కయ్య యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అబ్రహాము కుమారుడిగా ఎంచబడ్డాడు. ఈ రోజున మనం విశ్వాసులుగా ఉండటానికి గల కారణము, మనము కూడా అబ్రహాము కుమారులుగా ఎంచబడటానికి గల కారణము యేసు ప్రభువుని మన గృహములోనికి, మన హృదయములోనికి ఆహ్వానించటమే. అందుకనే మనకి ఆ విశ్వాసులం అనే ఒక పేరు ఉంది, మనకు ఒక టైటిల్ ఉంది. ఏంటది? విశ్వాసులు అంటే దేవుణ్ణి కలిగిన వారు అని అర్థం. కనుక రెండోది, ఒక నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. ఎవరామె? ఆమె చాలా బలహీనమైన స్త్రీ. లూకా 13:16 చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినం నందు, చూడండి, విశ్రాంతి దినం గురించి ఆక్షేపణ వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఏమిటంటే, ఈమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయింది, సాతాను బంధకాల్లో ఏమంది. మన పరిస్థితి కూడా కొన్ని సంవత్సరాల కాలం నుండి సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు మన పరిస్థితిని మన పరిస్థితిని బాగు చేసి మనకంటూ ఒక విధానాన్ని కలిగజేసి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని బిడ్డవి, నువ్వు విశ్వాసివి, అబ్రహాము కుమారుడివి అన్నట్లుగా మనకు కూడా ఆయన ఏం చేశాడు? ఒక స్తోమత అనుగ్రహించాడు. స్తోత్రం చెబుదాం. కనుక వినండి, 18 సంవత్సరాలు ఆమె ఎంత బాధపడిందో నడుము వంగిపోయి. ఆమె మామూలుగానే నడవటమే కష్టం, అంటే నడుము వంగిపోయి నడవటం అంటే ఇంకా కష్టం కదా. చాలా దయనీయమైన పరిస్థితి. అటువంటి ఆ కష్టంలో కూడా దేవుణ్ణి కలిగి ఉండటము, ఆమె ఎక్కడికి వచ్చింది? మందిరంలోనికి వచ్చి కూర్చునేది. మరి ఏం చేస్తాం? బయట కుదరతలేదు, ఇక రావాలి తప్పదు, వచ్చేది కూర్చునేది. ఆ రోజున ఆమె అదృష్టం ఏంటంటే యేసు ప్రభు ఆమెను ముట్టటమే. స్తోత్రం, హల్లెలూయా. ఆమె అదృష్టం బాగుంది మరి, అంతే. కనుకనే యేసు ప్రభు ముట్టాడు, బాగుపడేది. మనం కూడా కష్టాలు, నష్టాలు, బాధల్లో ఉన్నప్పుడు ఇంటి పట్టునే ఉండి ఆలోచిస్తే, రోగమును గురించి ఆలోచిస్తూ ఉండుట కంటే కూడా దేవుని మందిరంలోనికి వస్తే అది మనకి దీవెన. దీవెన అనే పదం ఎందుకు ఉపయోగిస్తాము అని అంటే, దేవుడు మందిరంలో ఉంటాడు కనుక. యేసు ప్రభు ఆయన ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కనుక ఆయన దగ్గర మనం కొన్ని మొరలు పెట్టుకోవాలి, చెప్పుకోవాలి. మరి మన ఇంటికాడ మన భర్తని మన మొర వింటాడో వినడో తెలియదు, కానీ మనల్ని భరించే మన యేసయ్య మాత్రం ఖచ్చితంగా వింటాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన పిల్లలైనా మన మాట వినరు, మన భర్త వినడు, తండ్రి ఏందో తల్లి ఏందో. అటువంటి అప్పుడు విన్నవించుకోవాల్సిన చోటకు వచ్చి విన్నవించుకోవాలి. స్తోత్రం చెబుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2:11 ఈ హేతు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును తన సహోదరులకు ప్రచుర పరుతును. స్తోత్రం, హల్లెలూయా. కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో ఆయన మనల్ని అందరినీ కూడా ప్రేమించటమే కాదు, మనల్ని అందరినీ కూడా సహోదరులుగా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనందరం ఎవరిమి? యేసు ప్రభు బిడ్డలము అని అంటాం కదా. ఇక్కడ ఆయన ఉద్దేశంలో సహోదరులు అని అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమని పాడుతూ ఉంటాం? ఓ పాట ఉంటుంది కదా. ఏం పాట అక్క అది? యేసన్ గారి పాటల్లో ఒక పాట ఉంటుంది. ఏం పాట అది?
గుర్తుకు రావట్లేదా? ఏం పాట అక్క? నీ రానియండి. నీ బతుకు దినములన్నీ. ఇప్పుడు అర్థమైందా? నీ బానిసగానుందును. అది సరేలే, నా ప్రార్థన నాకు కావాల్సింది నేను చెప్పేసుకుంటున్నా. నీ బానిసగా నా బ్రతుకు దినములన్నీ కూడా నేను ఉంటాను అని రాశారు కదా. బానిసగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది. హల్లెలూయా. మనం బానిసలమా? బానిసలం కాదు, ఆయన సహోదరులుగా చేసుకున్న తర్వాత కూడా నీ బానిసగాను నువ్వు బ్రతుకు. మరి అదేగా ఉంది మ్యాటరు. అదే పాడుతూ ఉంటారు. అంటే ఆర్డర్ తప్ప అది మరి ఆలోచించుకోవాలి. అది బానిసలుగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. కానీ మనం పాడేస్తాం. బానిసలుగా ఉండేవాళ్ళు బానిసలుగానే ఉంటూ పాడుతూ ఉంటారు. మనం సహోదరులం అయిపోయాం. స్తోత్రం చెబుదాం గట్టిగా. అర్థమవుతుందా? మనము ఆయన యొక్క దాసులముగా కాదు, ఆయన సహోదరులము, బానిసలం కాదు. కనుక సహోదరులను అని పిలుచుటకు సిగ్గుపడక తన నామమును సహోదరులకు బయలుపరచుచున్నాడు. తన పేరు సహోదరులకు ఇస్తూ ఉన్నాడు. అనగా సహోదర సహోదరీలు మీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా అలాగే ఎంచుకున్నాడు. ఆయన సహోదరులుగా ఎంచుకున్నాడు. అర్థమవుతుందా? కనుక అబ్రహాము కుమారులు అనగా మనము విశ్వాసులము, ఆయన సహోదరులముగా ఆయన భావిస్తూ ఉన్నాడు. మరి నీకు ఏ భావంలో నీవున్నావో నాకు తెలియదు. ఇంకా బానిసగా ఉండాలి అని అనుకుంటే బానిసగా ఉండొచ్చు. ఎవరికి బానిస అంటే సైతానికి బానిసగా ఉండొచ్చు. కానీ సాతాను యొక్క ఆ కబంధ హస్తాల్లో నుండి ఆయన మనల్ని విడుదల చేయటానికి, అనగా నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి దేవుడు వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు మనందరి కొరకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనందరి కొరకు శిశువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పేరు కూడా భలే ఉంటుంది. ఆయన పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు అనే పేరు ఉంటుంది. ఏం పేరు? ఆశ్చర్యకరుడు. ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మన జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఆయన చేశాడు. తర్వాత ఆలోచనకర్త. మనమైతే ఆలోచన లేకుండా చాలా పనులు చేసేసి అయ్యో ఇటు చేయకూడదని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన చేస్తే ఎప్పుడు కూడా బాధపడేది ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఆలోచన చేసే ఆయన పని మొదలు పెడతాడు. ఆ ముగింపు కూడా అలాగనే ఉంటుంది. తర్వాత ఇంకో మాట ఏంటంటే బలవంతుడైన, ఆయనకు ఒక పేరు బలవంతుడైన దేవుడు. తర్వాత ఇంకొక పేరు నిత్యుడగు తండ్రి. ఎప్పుడు ఉండేవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేర్లు అని ఉందా? పేరు అని ఉంటుందా? పేరు పెట్టబడదు. ఒకే ఒక పేరు. అదంతా కలిపి ఒకటే నామం. శక్తి కలిగిన నామం. బలవంతుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకరములు ఎన్నెన్నో, ఇప్పటికే ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను అని అంటాం కదా. ఎన్నో 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 నా జీవితంలో. కనుక వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పండుగ దినాన్ని మనము ఘనంగా చేసుకోవాలి. ఈ ఘనమైన ఈ పండుగ, ఇది నా పండుగ అని మనం ఆచరించాలి. నా వ్యక్తిగతం ఇది, నా పర్సనల్ ఇది. ఎందుకంటే నా కొరకు నా దేవుడు ఈ లోకంలోనికి వచ్చారు.
ఎవరికి వాళ్ళు నా కొరకు అని అనుకోవాలి. వాళ్ళ కొరకు కాదు. పలానోళ్ళ కొరకు అని రాయబడలా బైబిల్ గ్రంథంలో. పలానోళ్ళ కొరకు అని రాశారా? పలానా జాతి కొరకు అని రాశారా? పలానా కులం అని రాశారా? రాయలే. బాగా వినండి, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ దేవుడు అంటూ ఉంటారు. వాళ్ళ దేవుడు కాదు. వాళ్ళ దేవుడు ఎవరాళ్ళు? వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు కాదు. మీరు కేరళ వెళ్ళండి, బ్రాహ్మిన్స్కి దేవుడు ఆయన. కేరళలో అందరు కూడా చాలామంది బ్రాహ్మిన్సే యేసు ప్రభుని ఆరాధిస్తారు. మరి బ్రాహ్మిన్స్ దేవుడా? కాదు, అందరికీ దేవుడు ఆయన. ఈ కేథోలిక్ ఈ దీంట్లో RCMలో అందరు రెడ్లే ఉంటారు. చాలా వరకు మ్యాక్సిమం వాళ్ళ బలగమే ఉంటుంది. రెడ్ల దేవుడు ఆయన. అట్టూరుకుంటాం మనం. ఆయన రెడ్లకు కాదు. మరి నేను చాటబరి అని ఒక గ్రామంకి వెళ్ళా. అప్పుడు ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా కమ్ముళ్ళే, మొత్తం కమ్ముళ్ళే. గ్రామం బాప్తిస్మాలు తీసుకున్నారు. హల్లెలూయా. మరి కమ్మోళ్ళ దేవుడా? అట్టంటే మనం ఎందుకు ఊరుకుంటున్నాం? అసలు మనము మా అంటాం మా దేవుడు కదా. ఈ ఎవరికి వాళ్ళు ఈ రోజున జాతి కులము అనే ప్రసక్తి లేదు. ఆయన అమెరికా వాళ్ళ దేవుడా అంటే అమెరికా వాళ్ళ దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు కూడా. వాళ్ళకి దేవుడైతే అయ్యి ఉండొచ్చు, మాకు కూడా దేవుడు ఆయన. ఏంది కదా. అమెరికా వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే అమెరికా వాళ్ళ దగ్గర నుండే నాకు సహాయము కలుగును అనే మాటలు ఉన్నాయి దాంట్లో. అమెరికా వైపు లేదు. అమెరికా ఒక కొండ అనుకోండి, కొండల తట్టు నా కన్నులు, బోళ్ళు అంతమంది కొండల తట్టు కన్నులు ఎత్తు కాదు. మనము దేవుని వైపు మన కన్నులు ఎత్తుచున్నాము. స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ఈ పండగ దినాన్ని నాది అని గర్వంగా మనం చెప్పుకోగలం ఈ రోజున. అందుకనే ఇది ఆచరించడానికి మనందరం కూడా వేగిరపడుతూ ఉన్నాం. కొద్దిగా కష్టమే అయినా కూడా ఇష్టంగా మార్చుకుంటున్నాం. దీని కొరకు మనము ఒక చక్కగా గ్రాండ్ క్రిస్మస్ అని ఒక వేడుక చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మన సంతోషం, మన ఆనందం ఇది మనదే కాదు, మీది కూడా అని చెప్తూ ఉన్నాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని గొల్లలకు చెప్పిన ఆ సువార్తమానము ఇప్పుడు ప్రజలందరికీ మనం కూడా చెబుతూ ఉన్నాం. వేడుక చేసుకోవటానికి గల ముఖ్య కారణం, పండగ చేసుకోవటానికి కారణం ఏంటో తెలుసునా? ఈరోజు మీ పండగ అని అడుగుతూ ఉంటారు చాలామంది కదా. మీ పండగ అని అంటే మా పండగ అంటాం. చిన్నప్పుడైతే మరీ క్రూరంగానే వేస్తాం, మా పండగ మరి ఏదన్నా అనేవాళ్ళం. అప్పుడు వేరు కదా. ఇప్పుడు కూడా అదే విధానం ఉంటుంది. కాకపోతే అయ్యే మాటలు ఉంటాయి, కానీ కొద్దిగా తగ్గించుకొని మా పండగ బ్రదర్ రండి అంటాం. కనుక ఈ పండుగ దినాన్ని మనము ప్రేమతత్వంగా, ఆయనే పరిశుద్ధుడైన దేవుడే తనను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. ఇందాక మనం చెప్పుకున్న దీనాతి దీనంగా వచ్చాడు. మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, బాధపడ్డాడు. ఆయన బ్రతుకులో ఆయన తలవాల్చటానికి స్థలం లేదు. ఆయన అసలు పడుకోవటానికి స్థలం లేదు. ఎక్కడ పడుకున్నాడు చెప్పనా? నేను ఒక మాట చెప్తాను. ఆయన సిలువ మీద తలవాల్చను అని వ్రాయబడి ఉంటుంది. ఎక్కడ తలవాల్చాడు? ఆయన తలవాల్చడానికి లోకంలో స్థానం లేదు. ఎక్కడ తలవాల్చాడు తెలుసా? మనందరి కొరకు సిలువ మీద తలవాల్చాడు. మహా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సంఘటన అది. మనుషులు ఎవ్వరు కూడా ఆయన్ని గ్రహింపలేదు. ఎవ్వరూ ఆయనకు చోటు ఇవ్వలా. నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు కూళ్ళుండెను, మనుష్య కుమారుడు తలవాల్చుటకు ఒక్కింత స్థలమైనను లేకుండెను. చూడండి, అంత దయనీయమైన మాట అది. అంత గొప్ప దేవుడు.
మనుషులందరూ ఎదురు చూశారు అప్పుడు, యూదులు అందరికీ తెలుసు. కానీ ఆయన వచ్చిన టయానికి ఆయన ఎవరు గుర్తుపట్టలే. ప్లేస్ కూడా ఇవ్వలేదు, పశువుల తొట్టులో పరుండబెట్టారు. లాస్ట్లో ఆయన సిలువలో తలవాల్చాడు. సిలువలో తలవాల్చడానికి గల కారణం, నువ్వు నేను మనందరము చేసిన ప్రతి పాపమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ప్రతి దోషమును బట్టి ఆయన గాయపడ్డాడు. మనందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మనము పాపులమై ఉండగానే, ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనిషి కుమారుడు మన కొరకు మరణించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఈరోజున ఆయన సహోదరులుగా మనము పిలువబడ్డామంటే కారణము దాని వెనకాల త్యాగం ఉంది ప్రియులరా. ఆయన తగ్గింపు ఉంది. ఆయన సంతోషపడే దినాలు ఎప్పుడు తెలిసినా మనము మారు మనసు పొందినప్పుడే. పూర్తిగా ఆయన ఆధీనంలోనికి వచ్చేయాలి. చెప్పుకోవటం కాదు, మన ప్రవర్తన ద్వారా, మన జీవితాల ద్వారా ఆయనకు మనము సాక్షులుగా ఉండాలి. ఈరోజు మా పండగ అని చెప్పుకోవటమే కాదు, దాని తగిన జీవితాన్ని మనము జీవించాలి. అబ్రహాము కుమారుడు, అబ్రహాము వెయిట్ చేసినట్టుగా, అబ్రహాము చూసినట్టుగా, ఆయన దినాన్ని చూసి సంతోషించినట్లుగా మనము కూడా ఆయన వచ్చాడు అనే సంతోషంలో మనం కూడా ఉందాం.